హలో గాయస్, దిస్ ఇస్ గాయత్రి కృష్ణ. ఈరోజు మనము మీ పర్సన్ ఆన్ యువర్ మైండ్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము. ఎవరైనా కావచ్చు, వాళ్ళు మీ ఫాదర్ కానీ, మదర్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, లేదా మీ ఫియాన్సే కానీ, మీరు ఇష్టపడుతున్న వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం. Let's get started. First is Ace of Cups. Second is Hierophant. The person on your mind. Third is Ace of Wands. Next is the Moon. I hope you can see the cards. And the fifth card is Four of Pentacles. Bottom of the deck is the World. సో ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఈ వీళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఉంది, ఎఫెక్షన్ ఉంది. బట్ వాళ్ళంతా ఏంటంటే మనసులోనే దాచిపెట్టేసుకుంటారనమాట, బయటికి అస్సలు చెప్పరు. దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసివ్, లైక్ అస్సలు ఎక్స్ప్రెస్ చేయరు. మేబీ ద పర్సన్ కుడ్ బీ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఆర్ ఇప్పుడు ప్రజెంట్గా మీ లైఫ్లో ఉన్న వ్యక్తి అయినా సరే, వాళ్ళు వాళ్ళ ప్రేమని అస్సలు ఎక్స్ప్రెస్ చేయరు. బట్ దే వాంట్ టు ఎక్స్ప్రెస్, బట్ దే కాంట్ ఎక్స్ప్రెస్. ద పర్సన్ ఈజ్ లైక్ దట్ అంతే. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద హ్యారఫెంట్ అంటే వాళ్ళు చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటారు. మేబీ వాళ్ళ ప్రేమ మీకు ఎక్స్ప్రెస్ చేయకపోవడానికి, లేదంటే ఫీలింగ్స్ కానీ ఎక్స్ప్రెస్ చేయకపోవడానికి కారణం వాళ్ళ ఫ్యామిలీ కూడా అయి ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఎనీ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా కంప్లీట్ ఫ్యామిలీ కూడా అయి ఉండొచ్చు. అంటే మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ కింద అనమాట. దే కుడ్ బి ద ఫ్యామిలీ అనమాట. ఫ్యామిలీ మాటలు విని, ఫ్యామిలీ గురించి ఆలోచించి వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడకపోవచ్చు, లేదంటే ఆ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వకపోవచ్చు. బట్ దే హ్యావ్ క్లారిటీ ఇన్ దేర్ మైండ్ విత్ ఏస్ ఆఫ్ వాండ్స్. వాళ్ళకి వాళ్ళ మైండ్లో మాత్రం క్లారిటీ ఉంది. ఏంటి అని అంటే దే లవ్ యూ. వాళ్ళకి మీ మీద చాలా ఎఫెక్షన్ ఉంది. ఈ క్లారిటీ అనేది మాత్రం వాళ్ళకి చాలా ఉంది. దే వాంట్ టు టాక్ టు యూ ఆల్సో, బట్ somehow they are backstabbing because of Hierophant. That is the third party or the family it could be. And with the moon ఏంటంటే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. అంటే మీకు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం వల్ల దే ఆర్ ఇన్ వెరీ లో వైబ్రేషన్ అనమాట, చాలా బాధపడుతున్నారు. అండ్ ఇట్ ఆల్సో షోస్ ద థర్డ్ పార్టీ ఇన్ బిట్వీన్ యూ. ఇట్ కుడ్ బి ద ఫ్యామిలీ ఆర్ అ ఫీమేల్ ఫిగర్, ఎనీ వన్. ఇట్ కుడ్ బి దేర్ సిస్టర్, దేర్ ఫ్రెండ్ ఆర్ ఎనీ ఫీమేల్ పర్సన్. ఇట్ కుడ్ బి మీ మధ్య థర్డ్ పార్టీస్ అనేది బాగా కనిపిస్తుంది ఇక్కడ. వాళ్ళైనా అయి ఉండొచ్చు. సో వాళ్ళ వల్ల ఏంటంటే మీ మధ్య డిస్ప్యూట్స్ వస్తున్నాయి అనేది వాళ్ళకి క్లారిటీ ఉంది. బట్ స్టిల్ దే కాంట్ అవాయిడ్ దట్ సిచ్యువేషన్ ఆర్ దట్ పర్సన్ అనమాట. ఓకేనా. అండ్ విత్ ద ఫోర్ ఆఫ్ పెంటకల్స్, దే ఆర్ వెరీ పొజెసివ్ అబౌట్ యూ. మీరంటే చాలా ఇష్టం ఉంది, మిమ్మల్ని వదులుకోవాలని అస్సలు లేదు. కానీ ఈ సో అండ్ సో థర్డ్ పార్టీస్ వల్ల అది పాసిబుల్ అవ్వలేక వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ దే ఆర్ ఆల్సో హైడింగ్ సమ్ సీక్రెట్స్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ ఆర్ ఎనీథింగ్ ఇన్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ లైఫ్. అది మీతో హైడ్ కూడా చేస్తూ ఉండొచ్చు వాళ్ళు. ఎనీ సిచ్యువేషన్ ఇట్ కుడ్ బి, బట్ దే ఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ అనమాట. అండ్ దే డోంట్ వాంట్ టు లీవ్ యూ పీపుల్. అస్సలు మిమ్మల్ని వదిలిపెట్టాలని అయితే లేదు వాళ్ళకి. బట్ వాళ్ళ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ ఏదైనా కానీ దానివల్ల వాళ్ళకి అది పాసిబుల్ అవ్వట్లేదు. బట్ దే నో
ఎప్పటికైనా సరే వాళ్ళు మీ దగ్గరికి రావాలి అనేది మాత్రం వాళ్ళకి క్లారిటీ ఉంది. ఓకే, అండ్ మీది లాంగ్ డిస్టెన్స్ కూడా అయి ఉండొచ్చు. విత్ ద వరల్డ్ కార్డ్ మీది లాంగ్ డిస్టెన్స్ కూడా అయి ఉండొచ్చు. అంటే మీరు ఆ పర్సన్ కూడా చాలా దూరం డిస్టెన్స్ రిలేషన్ అయి ఉండొచ్చు. అంటే మీ దగ్గర కాకుండా కొంచెం దూరంగా ఉండి ఉండొచ్చు. అండ్ విత్ 6 ఆఫ్ కప్స్ ఆల్సో, ఈవెన్ దో యు ఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ దెమ్, మీరు వాళ్ళకి చాలా దూరం ఉన్నా కూడా దే ఆర్ మెమరైజింగ్ ద థింగ్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. It could be mostly the person from the past only, because they have memories with you. It could be your childhood friend or any person from your past. ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఎవరేంటనేది. అండ్ దే వాంట్ సక్సెస్ ఆల్సో ఇన్ దిస్ రిలేషన్. దే ఆర్ థింకింగ్ అబౌట్ యూ వెరీ మచ్. దే వాంట్ టు కమ్ టు యూ, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ విత్ యూ. అండ్ నౌ విల్ సీ యువర్ కరెంట్ ఫీలింగ్స్. మీ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం ఇప్పుడు. మీరు ఆ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? ఏంజెల్స్ ప్లీజ్ హెల్ప్ మీ. ద పర్సన్ ఇన్ మై కలెక్టివ్స్ మైండ్. The first card is 5 of Cups. మీ ఫీలింగ్స్ మీ పర్సన్కి. బాటమ్ ఆఫ్ డెక్ ఇస్ 7 of Swords. అండ్ ఈ పాస్ట్ పర్సన్ అనే అతను మీకు విత్ ది 7 of Swords ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని బిట్రేల్ చేసి, లేదా ఏదైనా ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉండుండొచ్చు మీకు. ఏదైనా సిచ్యువేషన్లో మిమ్మల్ని, బ్యాడ్ సిచ్యువేషన్లో మిమ్మల్ని వదిలిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. అలాంటి పర్సన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ద పర్సన్ ఫ్రమ్ ద పాస్ట్ ఓన్లీ. అండ్ దానివల్ల, ఆ బిట్రేయల్ వల్ల కానీ, లేదా తన బిహేవియర్ వల్ల కానీ మీరు చాలా పెయిన్ఫుల్ కండిషన్లో ఉన్నారు ఇప్పుడు. 5 of Cups మీన్స్ చాలా అంటే చాలా ఎమోషనల్గా చాలా డ్రైన్ అయిపోయి ఉన్నారు మీరు. ఏమీ లేదు ఇంకా లైఫ్లో అన్నట్టు యు ఆర్ ఫీలింగ్ ఫర్ దట్ పర్సన్, బట్ యూ హ్యావ్ స్టిల్ ప్యాషన్ ఫర్ దిస్ పర్సన్. చాలా మీకు పర్సన్తో రిలేషన్లో మళ్ళీ స్టార్ట్ చేయాలని కానీ, వాళ్ళు వస్తే కనుక మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేయాలని కానీ మీకు ఖచ్చితంగా ఆలోచన ఉంది. బట్ యు ఆర్ వెరీ స్టబన్ అట్ ద సేమ్ టైం, బికాస్ వాళ్ళు మిమ్మల్ని బిట్రేల్ చేసిన తీరు అలా ఉంది, మిమ్మల్ని చాలా హర్ట్ చేసింది. సో యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్. వాళ్ళు వస్తే కానీ, వాళ్ళ యాక్షన్ తీసుకుంటే కానీ మీరు వాళ్ళ వైపుకి వెళ్ళము అనే ఒక స్ట్రాంగ్ విల్తో ఉన్నారు. అండ్ యూ హ్యావ్ క్రియేటెడ్ ద బౌండరీస్ విత్ ఇన్ యూ. ఆ పర్సన్కి మీ దగ్గరికి రాకుండా మీరు బౌండరీస్ కూడా క్రియేట్ చేసుకున్నారు. అండ్ యు ఆర్ నాట్ ఎనీవేర్, మీ తరఫు నుంచి మీరు యాక్షన్ తీసుకోవాలని మీరు ఇప్పుడైతే అనుకోవట్లేదు ప్రస్తుతము. బట్ యు ఆర్ ఇన్ వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ రైట్ నౌ. ఇది మీ సిచ్యువేషన్ అనమాట. సో రెజనేట్ అయితే ప్లీజ్ నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఇఫ్ ఇట్ రెజనేట్స్ విత్ యూ అండ్ విత్ యువర్ పర్సన్ ఆన్ యువర్ మైండ్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది చూసేసి జస్ట్ వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఛానల్ కూడా గ్రో అవుతుంది, నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఇంకా రీడింగ్స్ తీసుకురావడానికి, నేను లైవ్లోకి రావడానికి కూడా నాకు స్కోప్ వస్తుంది. ఆఫ్టర్ 50 సబ్స్క్రైబర్స్ ఐ కెన్ కమ్ టు లైవ్ అనమాట. లైవ్ క్వశ్చన్స్ కూడా నేను మీతో క్లియర్ చేయడానికి నాకు స్కోప్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వ్యూ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. Please like, share and subscribe.